13 ఏళ్ల బాలిక స్కూల్కి వెళ్లాల్సిన వయసు, భయం లేకుండా బయట తిరగాల్సిన వయసు. కానీ రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో బయటకు వచ్చిన ఈ ఘటన దేశాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే జూన్ 18న ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత మిస్ అయింది. కుటుంబం కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు సెర్చ్ ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత జూన్ 22న ఒక హోటల్ నుంచి ఆ బాలికను రక్షించినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. పోలీస్ ఎఫ్ఐఆర్ ప్రకారం ఆ బాలిక ఒక ఈ రిక్షా డ్రైవర్ని ఇంటికి డ్రాప్ చేయమని అడిగింది. కానీ అతను ఇంటికి తీసుకువెళ్లకుండా ఒక హోటల్ దగ్గరకు తీసుకువెళ్లాడని ఆరోపణలున్నాయి. అక్కడి నుంచి ఈ కేసు మరింత సీరియస్గా మారింది. రిపోర్ట్స్ ప్రకారం ఆ బాలికను హోటల్ ఓనర్కు అమ్మినట్లు ఎఫ్ఐఆర్లో ఉంది. తర్వాత ఆమెను ఒక హోటల్ నుంచి మరో హోటల్కు మార్చుతూ లైంగిక దాడి జరిగినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో 30 మందికి పైగా వ్యక్తుల పాత్రపై ఆరోపణలు రావడంతో రాజస్థాన్లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంకా దర్యాప్తు దశలో ఉన్న కేసు. అందుకే ప్రతి విషయాన్ని ఆరోపణగా మాత్రమే చూడాలి. అసలు నిజం కోర్టు ప్రక్రియలో తేలాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మైనర్ బాలిక భద్రత విషయంలో వ్యవస్థ ఎక్కడో తీవ్రంగా విఫలమైంది. పోలీసులు ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఘటనకు సంబంధం ఉందని చెప్పబడిన కొన్ని హోటళ్లపై అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. హోటల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, అక్కడ పనిచేసిన వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు కేవలం ఒక క్రైమ్ న్యూస్ కాదు. ఇది చైల్డ్ సేఫ్టీ, ట్రాఫికింగ్, అక్రమ హోటళ్లు, స్థానిక పర్యవేక్షణ లోపాలు అన్నింటినీ బయటకు తీస్తున్న ఘటన. ఒక మైనర్ మిస్సింగ్ అయితే అది సాధారణ విషయం కాదు. ప్రతి గంట విలువైంది. ఆలస్యం పెరిగితే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి ఘటనలో ప్రజల కోపం సహజం. కానీ ఆ కోపంతో పాటు బాధ్యత కూడా ఉండాలి. బాధితురాలి పేరు, ఫోటో, కుటుంబ వివరాలు, గ్రామం వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. మైనర్ బాధితురాలి ఐడెంటిటీ బయట పెట్టడం చట్టానికి వ్యతిరేకం మాత్రమే కాదు, మానవత్వానికి కూడా వ్యతిరేకం. సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు, ఫేక్ షేర్లు, ఎడిట్ చేసిన వీడియోలు చాలా వేగంగా స్ప్రెడ్ అవుతాయి. అవి న్యాయానికి సహాయం చేయవు. దర్యాప్తును గందరగోళానికి గురిచేసే ప్రమాదం ఉంటుంది. అందుకే అధికారిక పోలీస్ అప్డేట్స్, వెరిఫైడ్ మీడియా రిపోర్ట్స్ మాత్రమే నమ్మాలి. ఈ కేసులో న్యాయం అంటే అరెస్టులు మాత్రమే కాదు, బలమైన సాక్ష్యాలు సేకరించాలి. కేసు కోర్టులో నిలబడాలి. బాధితురాలికి మెడికల్ సపోర్ట్, కౌన్సిలింగ్, ప్రొటెక్షన్, రీహాబిలిటేషన్ అందాలి. కుటుంబానికి భద్రత ఉండాలి. సాక్షులపై ఒత్తిడి రాకుండా చూడాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదంటే మిస్సింగ్ మైనర్ కేసులకు ఫాస్ట్ రెస్పాన్స్ అవసరం. హోటళ్లపై రెగ్యులర్ తనిఖీలు ఉండాలి. ఈ రిక్షా, ఆటో, లాడ్జ్, హోటల్ వ్యవస్థలపై కఠినమైన వెరిఫికేషన్ ఉండాలి. అక్రమంగా నడిచే హోటళ్లపై నిరంతర చర్యలుండాలి. ఒక చిన్నారి భద్రత విఫలమైతే అది ఒక కుటుంబం బాధ మాత్రమే కాదు, అది సమాజం మొత్తం వైఫల్యం. శ్రీ గంగానగర్ కేసులో పూర్తి నిజం దర్యాప్తు ద్వారా బయటకు రావాలి. నేరం రుజువైన ప్రతి ఒక్కరికి కఠిన శిక్ష పడాలి. బాధితురాలి ఐడెంటిటీ రక్షించబడాలి. న్యాయం ఆలస్యం కాకూడదు.